అందుకని ఆరామ్సే లేచి వచ్చిన జిమ్కి. టైం ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు పోతున్నాను జిమ్కి. What's up guys? How are you everyone? Welcome back to my channel. Welcome back to a new vlog. ఏంది ఇంత మార్నింగ్ అంటే పొద్దున పోలేదు అనుకుంటారు. ఇప్పుడు టైం 7 అవుతుంది. నేను చెప్పిన వాళ్ళ హాలిడే అని చెప్పి, అందుకని ఆరామ్సే లేచి వచ్చిన జిమ్కి. టైం ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు పోతున్నాను జిమ్కి. ఈరోజు కూడా మా జిమ్లో రాలి. నేను ఒక్కడనే పోతున్నాను ఈరోజు కూడా. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇప్పుడు నేను 6:30 కల్లా వెళ్ళిపోతాను అసలు హాలిడేస్ అయిపోయినట్టే. ఈరోజు కావాలనే 7 అట్లా వెళ్ళిన, ఏం కావాలి టైం పాస్ అవుతుంది అని చెప్పి కావాలనే 7 టైంకి వస్తున్నా. ఇప్పుడు జిమ్కి పోవాలి. ఫైనలీ రీచ్ టు ద డెస్టినేషన్. మీదికి పోతున్నా జిమ్కి. ఇంకా ఈరోజు నాది లెగ్ అండ్ బైసెప్. అంటే వీక్లీ ట్వైస్ కొడతాను, 2 times కొడతా లెగ్. ఎందుకంటే నేను పాస్ట్ 3 weeks నుంచి లెగ్ అవ్వట్లేదు. ఈరోజు లెగ్ అండ్ బైసెప్ డే. నేను వచ్చేసినాను మా జిమ్కి. ఇప్పుడు మంచిగా వర్కౌట్ చేయాలి. 7 o'clock వచ్చిన ఫస్ట్ టైం నేను అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎట్లయితే వర్కౌట్. ఫైనల్లీ వర్కౌట్ ఇస్ డన్. ఇంటికి పోతున్నా. అప్పుడే వర్కౌట్ అయిపోయింది. బైసెప్ ఇంకా లెగ్ చేసిన. బైసెప్ ఫుల్ వేయించిన మా ట్రైనర్ ఈరోజు, మా మాస్టర్. నొప్పి వస్తున్నాయి బైసెప్ అయితే. చేతులు ఫుల్ షివర్ అవుతున్నాయి నాకైతే. ఇప్పుడు ఇంటికి పోయి నా పోస్టర్ కట్ మీద తీసుకోవాలి. నేను 7:30 అట్లా వచ్చిన జిమ్కి. ఇప్పుడు 9 నియర్లీ 9 అవుతుంది టైం. ఇప్పుడు పోతాను ఇంటికి, ఎందుకంటే వాళ్ళకి కాలేజ్ లేదు, అందుకని కొంచెం లేట్ వచ్చిన. సో ఇప్పుడు ఇంటికి పోయి గుడ్లు తినాలి పోస్టర్ కట్ మీద. వాట్సాప్ గాయస్, నేను ఎప్పుడో వచ్చిన ఇంటికి వచ్చిన బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకునేవాడు. మళ్ళీ నేను ఎప్పుడే లేచినాను. ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నా. సారీ ఫర్ ఇట్, నేను మీకు ఏమై రికార్డ్ చేయలేకపోయినా. ఇంకో కనిపిస్తుంది, ఇదే నా లంచ్ ఈరోజు. దిస్ ఈజ్ ఆమ్లెట్, ఇంకా ఇది తినే కూర అండ్ సంథింగ్ అండ్ రైస్. ఈరోజు నా లంచ్ ఇది. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందరూ బయటికి పోరు. చూద్దాం సాయంత్రం ఎక్కడ బయటికి పోతే బ్లాగ్ తీస్తాను. వాట్సాప్ గాయస్, ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్ వెళ్ళిన ఇది తీసుకుంటున్నా. హోమ్ మేడ్ చాట్. ఇది మా ఇంట్లో చేసారు. ఇంకా నేను ఈ బ్లాగ్ ఎక్కడనే ఎండ్ చేస్తున్నా. సారీ ఫర్ ఇట్, ఎందుకంటే ఇంకా చూడడానికి ఏం లేదు. ఐ నో దిస్ బ్లాగ్ విల్ బి సో షార్ట్, కానీ నేను రేపటి బ్లాగ్ కొంచెం పెద్దగా తీయడానికి ట్రై చేస్తాను. సో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వేలో.